పాకిస్తాన్ రాజనీతి మేడుపండు చందంగా ఉంటుంది. ఎప్పుడూ తన నలుపు చూసుకోదు, కానీ వాళ్ళిలా వీళ్ళలా అంటూ కామెంట్స్ మాత్రం లెక్కలా ఉన్నారంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటోంది. ఎన్నడూ తన దేశంలో ఉన్న పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలను, ముప్పును లెక్క చేయదు. ఎప్పుడూ అహంభావి ఆలోచనలే తప్ప పాకిస్తాన్ తనను తాను క్లీన్గా ఉంచుకోవాలని ఏ కోసైనా అనుకోదు. అలాంటి వైఖరి వల్లే నాడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోవడానికి కారణమైంది. అదే వైఖరి ఇప్పుడు పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరుపడాలన్న కాంక్షను అంతర్జాతీయం చేస్తోంది. తీవ్రవాదాన్ని ఇంటి పేరుగా మార్చుకుని జీవిస్తున్న పాక్కు ఇప్పుడు ఆ వేర్పాటువాద శక్తుల నుంచే ముప్పు పొంచి ఉంది. చుట్టూ కల్లోలాన్ని పెట్టుకుని తాము అందరిపై పెత్తనం చేస్తామంటే బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్ కుదంతంలా ఉంటుందని వేరే చెప్పాలా? పాకిస్తాన్ ప్రస్తుత పొజిషన్ చెప్పాలంటే ఒళ్లంతా రోగాలున్న మనిషిని పోల్చాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని భూభాగాల నుంచి కాలు కదపనీయకుండా పరిస్థితి ఉంది. ఏ మూల చూసినా ఏదో ఒక జాఢ్యం ఆ దేశాన్ని వెక్కిరిస్తోంది. వ్యాధి ముదరక ముందు ఏ భాగానికి ఉంటే అక్కడ చికిత్స చేసుకోవచ్చు, కానీ ఒళ్లంతా వ్యాధి వ్యాపిస్తే ఇక ఆ రోగానికి మందుంటుందా? అదే ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో జరుగుతోంది. పాకిస్తాన్ రైలు ఉగ్రవాద ఘటన ఈ మొత్తం ఎపిసోడ్ ఒక వైల్డ్ వెస్ట్ సినిమాలోలా కనిపించింది. ఎడారి ప్రకృతి దృశ్యం, భారీగా ఆయుధాలు ధరించిన యోధులతో పూర్తిగా కొత్త ఫీట్లా అనిపించింది. వాస్తవానికి ఇది చాలా ప్రొఫెషనల్గా జరిగిన ట్రైన్ హైజాక్. చిన్న విషయం ఎంతమాత్రం కాదు. ప్లాన్ను ఓ రేంజ్లో ఎగ్జిక్యూట్ చేశారు. దాడి సమయంలో మహిళలు, పిల్లలను వెంటనే విడుదల చేశారు. పాకిస్తాన్ సైనికులను యుద్ధ ఖైదీలుగా ప్రకటించడాన్ని గమనించాలి. బలూచ్ ఘటన వ్యవహారాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా చూశారు. దాడి చేసిన వారు స్వయంగా జరిగిన పరిణామాల వీడియోను విడుదల చేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA సాధారణ తిరుగుబాటు సమూహం కాదు. తమ ప్రజలపై దశాబ్దాలుగా హింసకు గురైన సమూహం. పోరాటం కోసం అవసరమైతే మరణానికి సిద్ధంగా ఉన్న సమూహం. ఒకరు కోల్పోవడానికి ఏమీ లేనప్పుడు వారి ఆలోచనలు అలాగే ఉంటాయి. పాకిస్తాన్ బలూచ్ భూమిని, ప్రజల స్వేచ్ఛను, పిల్లలను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందన్న ఆగ్రహం వారిలో కట్టలు తెంచుకుంటోంది. బలూచ్ పిల్లల్లో సగం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆ ప్రాంతంలో సమృద్ధిగా ఉన్న సహజ వనరుల నుండి, ముఖ్యంగా చమురు, గ్యాస్ నుండి పాకిస్తాన్ ప్రయోజనం పొందుతున్నప్పటికీ ఆ ప్రాంత ప్రజల పట్ల చిన్నచూపు చూస్తోందని పాకిస్తాన్పై వారిలో ద్వేషం పెరుగుతోంది. 400 మందికి పైగా ప్రయాణికులతో కూడిన జాఫర్ ఎక్స్ప్రెస్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని క్వెట్టా నుండి పంజాబ్ హార్ట్లాండ్ గుండా పెషావర్ వైపు ప్రయాణిస్తోంది. పాకిస్తాన్ సైనిక సిబ్బంది బృందాన్ని తీసుకువెళ్తోంది. ఇది అసాధారణం కాదు. 30 గంటల ప్రయాణంలో ప్రావిన్సుల మధ్య సిబ్బందిని తరలించడానికి ఈ లైన్ తరచుగా ఉపయోగిస్తారు. అందువల్ల రైలు గతంలో కూడా లక్ష్యంగా ఉంది. ఇటీవలి ఘటనలలో ఒకటి నవంబర్ 2024 ఆత్మాహుతి దాడి. కానీ ఈ హైజాక్ వ్యవహారంలో ఆకట్టుకునే విషయం ఏంటంటే దాడి జరిగిన తీరు. బలూచ్ వేర్పాటువాదులు ట్రైన్లో ఉన్న ప్రజలను బ్యాచ్లుగా విడుదల చేయడం, బందీలను వేరు చేసి ఒకచోట నుంచి మరో చోటుకి తీసుకెళ్లడం. మొత్తం ఘటనలో పాకిస్తాన్ సైన్యం ప్రజలను రక్షించలేదు. తమను తాము కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడింది. హైజాక్ తర్వాత పాక్ ఆర్మీ మీడియా ప్రకటన వారి డొల్లతనాన్ని చాటింది. 4 సైనికులు, 21 మంది పౌరులు మరణించారంది. దాడికి తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వమే కారణమని ఆరోపించింది. 33 మంది ఉగ్రవాదులు మరణించారని ప్రకటించి చేతులు దులుపుకుంది. అయితే పాక్ ఆర్మీ ప్రకటనను BLA తీవ్రంగా ఖండించింది. హైజాక్ తర్వాత కూడా తీవ్రమైన పోరాటం కొనసాగిందని, పాక్ సైనికులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారంది. ఇక్కడో విషయాన్ని మనం గమనించాలి. యంత్రాంగంపై పోరాటం చేసే ప్రొఫెషనల్ దాడి సమయంలో తనను తాను అంతమొందించేందుకు ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వడు. అదే బలూచ్ వేర్పాటువాదులు చేసిందని గ్రహించాలి. పాకిస్తాన్ను ఇప్పుడు ఏదైనా సమస్య వేధిస్తోందంటే అది బలూచిస్తాన్ ఏరియాలోని గిరిజనుల తిరుగుబాట్లు. 2020-2025 మధ్య బలూచ్ వేర్పాటువాద తిరుగుబాటుదారులు చైనా వర్కర్లపై దాదాపు 14 సార్లు దాడులకు దిగారు. తమ భూభాగాల్లో చైనా వచ్చి పనులు చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆ దాడుల్లో 20 మంది చైనీయులు మృతి చెందగా వందల సంఖ్యలో వర్కర్లు గాయపడ్డారు. ఈ దాడుల్లో 400 మందికి పైగా పాకిస్తాన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఏదో రకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఎప్పుడూ పాకిస్తాన్ను ధిక్కరించేలా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రాంతం రెచ్చిపోతోంది. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. ఎవరికైనా ఓర్పు ఒక స్థాయి వరకే ఉంటుంది, అంతకు మించి ఉండదు. కట్టలు తెంచుకున్న కోపం ఇప్పుడు పాకిస్తాన్పై కలబడేలా చేస్తోంది. ఆ ముప్పు ఇప్పుడు పాకిస్తాన్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది. తాజా పరిణామాలు అక్కడి ప్రజల్ని ఒకరిని ఏకం చేస్తోంది. ఉద్యమ ఆకాంక్ష వారిలో ఐక్యతను పెంచుతోంది. పోరాడితే పోయేదేం లేదన్న ఫిలాసఫీ ఉక్కు సంకల్పమవుతోంది.
బలూచ్ ఏరియాలోని వివిధ వర్గాలు ఇప్పుడు తమ సమస్యలను పక్కనబెట్టి పోరాటమే ఊపిరిగా బతుకుదామన్న భావనకొచ్చాయి. ఓవైపు మిలిటెంట్లు, మరోవైపు హక్కుల సంఘాలు అన్నీ కూడా కలిసికట్టుగా పాకిస్తాన్ను టార్గెట్ చేస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలా బలూచ్ ఉద్యమాన్ని నిరంతరం ప్రజల్లో ఉండేలా చేసిన వారిలో ప్రవాసీయులు కీలకమని చెప్పాల్సి ఉంటుంది. తాను కెనడాలో నివసిస్తున్నప్పటికీ బలూచ్ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించడంలో బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ BSO ఆజాద్, మాజీ చైర్పర్సన్ దివంగత కరీమా బలూచ్ ముఖ్యులు. ఆమె విదేశాల్లో ఉండి చేసిన పోరాటం స్థానికుల్లో ధైర్యాన్ని పెంచింది. ప్రభుత్వ బెదిరింపులతో ఆమె కెనడా ప్రవాసంలో ఉన్నప్పటికీ బలూచ్ హక్కులు, స్వాతంత్ర్యం కోసం గట్టిగా కొట్లాడారు. విదేశాల్లో ఉంటూ కూడా ఆమె బలూచ్ ప్రజల ప్రయోజనాల కోసం అంతర్జాతీయంగా బలమైన వాదన వినిపించారు. డిసెంబర్ 2020లో టొరంటోలో ఆమె అనుమానాస్పద మరణం పాకిస్తాన్ నిఘా సంస్థల పనిగా బలూచీలు విశ్వసిస్తారు. పాకిస్తాన్ కుట్ర వల్లే ఆమె చనిపోయిందని నమ్ముతారు. పాకిస్తాన్పై పోరాటం తప్ప వేరే మార్గం లేదని విదేశాల్లో ఉన్న బలూచీలందరూ నిర్ణయించారు. నాటి నుంచి వారు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా కార్యక్రమాలు మొదలుపెట్టారు. పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వారు వదల్లేదు. మరోవైపు బలూచ్లోని యువ వైద్యురాలు అదృశ్యం ఘటన అక్కడి ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించాయి. మహరంగ్ బలోచ్ బలవంతపు అదృశ్యం ఆ ప్రాంత ప్రజలను ఏకం చేసింది. తండ్రిని భద్రతా దళాలు అపహరించి చంపేసిన తర్వాత ఆమె బలూచ్ ప్రజల స్వయం ప్రతిపత్తి, విద్యా వికేంద్రీకరణ, సామాజిక న్యాయం, శాంతియుత పరిష్కారం కోసం పాకిస్తాన్పై ఒత్తిడి తెచ్చేలా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆమె జాడ తెలియకపోవడం విశేషం. పాకిస్తాన్ ఏర్పాటయ్యాక తాము ప్రత్యేక దేశంగా ఆవిర్భవించాలని బలూచ్ ప్రజల ఆలోచనలను గౌరవించకపోవడం దగ్గర నుంచే ప్రజల్లో వ్యతిరేక భావనలు మొదలయ్యాయి. బలూచిస్తాన్లో మిలిటెంట్ ఉద్యమం కంటే ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున సాగిందంటే వారి లక్ష్యాలను అర్థం చేసుకోవచ్చు. అక్కడి కొన్ని శక్తులు ప్రత్యేక దేశం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్ 11 న్యూయార్క్ ట్విన్ టవర్స్ దాడి, అక్టోబర్ 7 హమాస్ దాడి, డిసెంబర్ 16, 2014 పెషావర్ ఆర్మీ స్కూల్ దాడి ఘటనలు జరిగినప్పుడు వాటి ఉధృతిని, హింసాత్మక స్థాయిని గమనించినప్పుడు ఒక దేశంపై జరిగిన దాడిలా వాటిని చూడాలి. మార్చి 13న BLA జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేయడం, అమాయక ప్రయాణికులను విడుదల చేసిన తర్వాత అనేక మంది పాకిస్తాన్ భద్రతా సిబ్బందిని అంతమొందించడంతో వేర్పాటువాద ఉద్యమానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. 2023 అక్టోబర్ 7న గాజా ఇజ్రాయెల్ సరిహద్దులో జరిగిన హమాస్ దాడిలో 1200 మంది మరణించగా దాదాపు 250 మంది బందీలుగా పట్టుకున్నట్లుగానే సామూహిక ప్రభావాన్ని చూపే లక్ష్యంతో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అబ్రహాం ఒప్పందాలు పాలస్తీనా సమస్యను పక్కదారి పట్టిస్తాయనే ఆందోళనల మధ్య హమాస్ పాలస్తీనా సమస్యను పునరుద్ధరించడానికి ప్రయత్నించినట్లే BLA బలూచ్ వేర్పాటువాద ఉద్యమాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ట్రైన్ హైజాక్ ప్లాన్ చేసింది. తెహ్రీకే తాలిబాన్, పాకిస్తాన్ TTP ఇటీవల ఉగ్రదాడులు పాకిస్తాన్ను వారి దేశంలో కలవరపెడుతున్నాయి. అయితే బలూచ్ ప్రజల ఆలోచనలు వేరు, పాకిస్తాన్ తాలిబాన్ల ఆలోచనలు వేరన్నది ఇక్కడ గమనించాలి. BLA చర్యలు ప్రపంచ దృష్టిని, సానుభూతిని ఆకర్షించడానికి మాత్రమే జరుగుతుండగా పాక్ తాలిబాన్ల ఉద్దేశాలు వేరు. బలూచ్ ఆందోళనకారుల పోరాటాలు పాకిస్తాన్ రాజకీయ భద్రతా వ్యవస్థ దీర్ఘకాలంలో గట్టి చర్యలకు ప్లాన్ చేసేందుకు కారణమవ్వచ్చు. చర్చల కంటే అణచివేత ముఖ్యమని పాకిస్తాన్ ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. నాడు బంగ్లాదేశ్ విషయంలో అలా చేయడం వల్లే 1971లో పాకిస్తాన్ విభజన జరిగింది. ప్రజల శక్తిని అంచనా వేయడంలో పాకిస్తాన్ విఫలం కాగా సంక్షోభ నిర్వహణలో చేతులెత్తేసింది. సరైన ఆయుధాలుండవు, శిక్షణ ఉండదు, తగిన సిబ్బంది ఉండరు. కానీ పాకిస్తాన్ ఆర్మీ గాని, ప్రభుత్వాలు గాని మొదట్నుంచి దూకుడు ప్రవర్తనతో ముందుకెళ్లి దెబ్బతిన్న ఘటనలు అనేకం చూశాం. బలూచిస్తాన్ భూభాగంలో దాడులు ప్రారంభిస్తే అది అంతిమంగా పాక్ సైన్యానికి పెనుముప్పుగా పరిణమిస్తుంది. పాక్ సైనిక చర్యలు ప్రారంభిస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తీవ్ర సంఘర్షణకు కారణం కావచ్చు. అదనపు దళాలు, హెలికాప్టర్లు, ఇతర బలగాలను మోహరింపుతో మరో యుద్ధం ఇరాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్కు చేతి చమురు వదిలించడం ఖాయమనుకోవాలి. బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 40% కంటే ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించి ఉంటుంది. ఆ ప్రాంతాన్నంతా తమ ఆధీనంలో తెచ్చుకోవడం తలకు మించిన భారం. అక్కడి ప్రజలను నయానో భయానో తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ప్రస్తుతం జరిగే పని కాదని చెప్పాలి. పాకిస్తాన్కు వేర్పాటువాద తీవ్రవాదం, ఉగ్రవాదంతో అంటకాగడం విదేశాంగ విధానంలో ఒక భాగం. కానీ తనపై జరుగుతున్న ఉద్యమాలను కంట్రోల్ చేయడంలో మొత్తం దాయాది దేశం ఎప్పుడూ సఫలం కాలేదు. దీనికి స్పష్టమైన ఉదాహరణ తూర్పు పాకిస్తాన్, ప్రెజెంట్ బంగ్లాదేశ్. యాహ్యా ఖాన్ కఠినమైన విధానం కారణంగా పాకిస్తాన్ రెండు ముక్కలైంది. మజిల్ పవర్ ఉపయోగించి ఏదైనా చేయొచ్చన్న పాకిస్తాన్ సైన్యం ఆలోచనలు ఇప్పుడు ఆ దేశం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కారణం. ప్రత్యర్థి కంటే ఎక్కువ బలాన్ని ప్రయోగిస్తే సమస్యలను పరిష్కరించొచ్చని సైన్యం నమ్ముతుంది. ఈ విధానం తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుందే తప్పించి దీర్ఘకాలంలో సమస్యలకు పరిష్కారాలివ్వదు.
శాశ్వత పరిష్కారాన్ని ఎన్నడూ చూపించదు. 1971లో యాహ్యా ఖాన్ ఇలాంటి ఆలోచనలతో దెబ్బతిన్నాడు. హైజాక్కు ముందు ఖైబర్ పఖ్తుంఖ్వా, కేపీలోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. ఈ దాడులు నిరంతరం కొనసాగుతున్నాయి. గత ఏడాది ఈ దాడులు 40% పెరిగాయని, 685 మందికి పైగా సైనికులు మరణించారని పాకిస్తాన్ థింక్ ట్యాంక్ స్పష్టం చేస్తోంది. పాక్ సైన్యం హెలికాప్టర్, గన్షిప్లు, ట్యాంకులు, ఫిరంగులను మోహరించి టీటీపీకి మద్దతిస్తున్నారని అనుమానించి అక్కడి గ్రామాలన్నింటినీ పాక్ సైన్యం ధ్వంసం చేసింది. ఆపరేషన్ జర్జ్ ఏ అజ్బ్ 2014-2018 తాత్కాలిక శాంతిని తెచ్చినా ఆ తర్వాత పాకిస్తాన్ పట్ల ఆ ప్రాంత ప్రజలు అయిష్టంగానే ఉన్నారంటే సీన్ అర్థం చేసుకోవచ్చు. దాడులతో తాము కేపీ ప్రాంతంలో శాశ్వత విజయాన్ని సాధించామని భ్రమల్లో ఉంది. ఈ భ్రమలు సైన్యంలోని సోల్జర్ దగ్గర నుంచి ఆర్మీ చీఫ్ వరకు ఉందంటే మొత్తం విధానమే నమ్మించడం, బతికేయడం అన్న చందంగా ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం యుద్ధం జరిగే సమయంలోనే కాకుండా సాంప్రదాయ సైనిక వ్యూహాల్లో కూడా కనిపిస్తుంది. కార్గిల్ సమయంలోనే అక్కడి పాలకులు ఇలాంటి ఆలోచనే చేశారు. కార్గిల్లో పాకిస్తాన్ విజయం సాధిస్తుందని నాటి సైనిక పాలకుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ తప్పుగా అంచనా వేసి అభాసుపాలయ్యాడు. భారతదేశం దూకుడు ప్రదర్శించి తమను తరిమి కొడుతుందన్న విచక్షణ మరచిపోవడం పాక్ పెద్దల మైండ్ సెట్ ను తేటతెల్లం చేస్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు బలూచిస్తాన్లో కూడా ఇదే తప్పుడు ఆలోచనలు చేస్తోంది. అవునన్నా కాదన్నా ఇప్పుడు అక్కడ సైనిక పటాలాన్ని దించడం కంటే ఆ ప్రాంత ప్రజల ఆలోచనల్లో భాగమవ్వడమే పాకిస్తాన్కు శ్రీరామరక్ష. వ్యూహంలో మార్పు అవసరం. సైనిక అణచివేత కంటే రాజకీయ నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తేనే పాక్కు మనుగడ. ఈ సందర్భంగా పాక్ రాజకీయ నేతలు చేసిన ప్రసంగాలు వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. బలూచిస్తాన్, కేపీలోని కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ సైన్యం నియంత్రణలో లేవని స్వయంగా ఆ దేశ పార్లమెంటులో మౌలానా ఫజ్లుర్ రెహమాన్ చేసిన హెచ్చరికలకు తాజా ఉదంతాలు నిదర్శనం. మాజీ ముఖ్యమంత్రి అఖ్తర్ మెంగల్ ఒక అడుగు ముందుకేసి ఆ రెండు ప్రాంతాల్లోని ఒక్క అంగుళం భూమి కూడా పాకిస్తాన్ నియంత్రణలో లేదని చెప్పి పాక్ పాలకులను షాక్కు గురిచేశాడు. మరోవైపు పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో పొంచి ఉన్న తాలిబాన్లు పాకిస్తాన్లో ఇస్లామిక్ ఆధిపత్యాన్ని సుస్థిరం చేయాలని ఉద్యమిస్తున్నారు. తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పూర్తిగా రంగంలోకి దిగటంతో పాక్ సైన్యానికి నిద్రపట్టడం లేదు. తాలిబాన్ల నుంచి మద్దతుతో పాక్ సైన్యాన్ని శంకరగిరి మాన్యాలు పట్టిస్తోంది టీటీపీ. ఎక్కడికక్కడే పాక్ సైన్యాన్ని నిలువరిస్తోంది. ఒకవేళ పాక్ తాలిబాన్ల తరహాలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLAపై చర్యలకు పాకిస్తాన్ దిగితే అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వచ్చు. స్థానిక జనాభాకు చేరువ కాకుండా ఎవరూ కూడా ఏమీ సాధించలేరని చరిత్ర సమస్తం చెబుతోంది. బలూచిస్తాన్ జాతీయ వనరుల్లో దాని న్యాయమైన వాటాను పొందుతుందని చెప్పినప్పుడే అక్కడి ప్రజలను శాంతింపచేయొచ్చు. కాంక్రీట్ ఎఫర్ట్స్ పెట్టకుండా వేర్పాటువాద ఉద్యమం బలహీనపడే ఛాన్స్ లేనేలేదు. సింధ్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, POK, గిల్గిట్, బాల్టిస్తాన్లో ప్రస్తుతం ఇలాంటి ఎన్నో అంశాలు పాకిస్తాన్ పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బలూచిస్తాన్ తరహాలో ఖైబర్ పఖ్తుంఖ్వా, కేపీలో వ్యవస్థీకృత వేర్పాటువాద ఉద్యమం లేనప్పటికీ అక్కడి ప్రజల్లో పాక్ పాలకులపై కోపం ఎక్కువవుతోంది. పష్తూన్ తహ్ఫూజ్ ఉద్యమం PTM వేర్పాటువాదం కాదు. అయితే సమాఖ్య గిరిజన పరిపాలన ప్రాంతాలు హక్కులను పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. పష్తూన్ హక్కులు, సైనిక చర్యలకు జవాబుదారీతనం ఉండాలని, బలవంతపు అదృశ్యాలకు వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తున్నారే తప్పించి పాకిస్తాన్ నుంచి వేరుపడాలన్న ఆలోచన వారిలో లేదు. మరోవైపు తెహ్రీకే తాలిబాన్ టీటీపీ మాత్రం పాకిస్తాన్లో షరియా చట్టాన్ని పునఃస్థాపించాలని డిమాండ్ చేస్తోంది. అందుకు పోరాటం చేస్తానంటోంది. ఆఫ్ఘనిస్తాన్లో అమలవుతున్నట్టుగా పాకిస్తాన్లో కూడా షరియా అమలు చేయాలంటోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ అని పాక్ పాలకులు చెబుతున్న విధానాన్ని పూర్తిగా తాలిబాన్ తరహా ఇస్లామిక్ ఎమిరేట్ల మార్చాలని వారు భావిస్తున్నారు. షరియా ద్వారా పాకిస్తాన్ పాలించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బలూచ్ వేర్పాటువాదం ఊపందుకోవడంతో వచ్చే రోజుల్లో ఈ మొత్తం పోరాటం ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి. దాడులు పెరిగే కొద్దీ ఆర్మీ ప్రతి దాడులు చేయడం వల్లే పాకిస్తాన్కు నష్టమే తప్పించి లాభం ఎంతమాత్రం కాదు. టీటీపీ దాడులతో సరిహద్దుల్లో అల్లకల్లోలానికి కారణం కావచ్చు. సరిహద్దులను కాపాడుకోవడానికి డ్యూరాండ్ లైన్ వెంబడి కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలతో పాటు పాకిస్తాన్ భద్రతా దళాలు ఇకపై పూర్తి స్థాయిలో పహారా కాయడం వల్ల అనవసర ఖర్చు తప్ప ఒరిగేదేం లేదు. ఓవైపు పాకిస్తాన్ ఆర్థికంగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పుండు మీద పుట్రలా తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది 3% GDP వృద్ధి రేటు అంచనా దీర్ఘకాలిక సైనిక చర్యలతో దెబ్బతినొచ్చు. ఆపరేషన్ జర్బ్ ఏ అజ్బ్ సమయంలో పాకిస్తాన్ సైన్యం 1/3 ఆ చర్యలో భాగమవ్వాల్సొచ్చింది. అయితే అన్ని వైపుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో గతంలోలా పాకిస్తాన్ ఇప్పుడు పాక్ తాలిబాన్లపై దాడులు చేసేందుకు అవకాశం లేదు. భారతదేశం సహనంతో వ్యవహరించడం వల్లే పాకిస్తాన్ నిలబడుతుందన్నది 100% నిజం. భౌగోళిక రాజకీయ కోణంలో ఇండియా ఇప్పుడు వ్యవహరిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాకిస్తాన్లో ఏం జరుగుతోందన్న దానిని నిశితంగా పరిశీలిస్తున్నారు. పాకిస్తాన్ తన కన్ను తన వేలితో ఏ విధంగా పొడుచుకుంటుందో చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో దీర్ఘకాలంలో భారతదేశానికి ఏది మేలు, ఏది ఇబ్బంది కలిగిస్తోందన్న విషయాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. పాకిస్తాన్ భూభాగంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తోంది. ఏ వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో శోధిస్తోంది. తాజా దాడుల తర్వాత యుద్ధం పొజిషన్ మారిపోవచ్చు. ఆట నియమాలు మారిపోతాయి. బలూచ్ ప్రజలపై హింస తుఫాను కురవచ్చు. చైనా ఇప్పుడు ఈ విషయంలో పాకిస్తాన్కు సాయపడొచ్చు. చైనా దళాలను మోహరించడానికి అనుమతించాలని పాకిస్తాన్పై ఒత్తిడి ఎక్కువతోంది. ఇప్పటివరకు పాక్ పాలకులు దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆమోదించేందుకు అవకాశం కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి వ్యాఖ్యలతో కలకలం రేగింది. తమపై కొన్ని దేశాలు ప్రతీకారంగా వ్యవహరిస్తున్నాయని పాక్ కంప్లైంట్పై తాలిబాన్ కౌంటర్ ఇచ్చింది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLAను అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్తో పోల్చి చూపడం ద్వారా బలూచ్ ప్రజలు అంతర్జాతీయ సానుభూతిని కోల్పోయే ప్రమాదం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ ఇంటర్నెట్ మారుమోగుతోంది. బలూచ్లో ప్రభుత్వం లేదన్న వెర్షన్ను హైలైట్ చేస్తున్నాయి. అయితే అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేకుండా పాకిస్తాన్ గడ్డపై ఏం జరగదని మనకు తెలిసిన విషయమే. పాకిస్తాన్లో పాలకులుగా ఎవరుండాలి, ఎవరు అక్కడ చక్రం తిప్పాలన్నది డిసైడ్ చేసేది పెద్దన్నే. అయితే పాకిస్తాన్ చెప్పేది వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరన్నది అమెరికా అర్థం చేసుకున్నప్పుడే బలూచ్ ప్రజలకు మేలు జరుగుతుంది. అమెరికా ఎవరి మీదైతే పోరాటం చేస్తుందో వారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక్కరు కాదన్నది ముమ్మాటికీ నిజం. BLAకి అల్-ఖైదా, ISIS పోలిక ఎంతమాత్రం లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం అలాగే చిత్రీకరిస్తోంది. నాడు ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాపాలనను అంతం చేసి తాము ఎంతగానో సహకరిస్తే ఇప్పుడు తాలిబాన్లు తమ మాట వినటం లేదని పాక్ గుర్రుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం, పాకిస్తాన్ నుంచి తమకు న్యాయంగా లభించాల్సిన నిధులను పొందటమే బలూచ్ సిద్ధాంతకర్తల ఆలోచన. ఒకవేళ పాకిస్తాన్ అందుకు సిద్ధంగా లేకుంటే చరిత్ర పునరావృతం కావడం ఖాయం. పాక్ పాలకులపై పోరాటానికి హైజాక్ ఉదంతం కొత్త దారి చూపించొచ్చు. అలా జరగదని గ్యారంటీ కూడా ఏమీ లేదు. పాక్ సైన్యం చెబుతున్నట్టు బలోచ్ కథ ముగియలేదు, ఇప్పుడే ఆరంభమైంది.